గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ తెలుసు కదా, జూలై 25. జూలై 25వ తారీఖు అన్నది ఎంతోమంది కపుల్స్ దంపతులు నేను తల్లినవ్వాలి లేకపోతే తండ్రినవ్వాలి అనే కోరిక తీర్చడం కోసం 1978 జూలై 25 ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మనకు పుట్టింది ప్రపంచంలో. 1978 కంటే ముందర ఎంతో రీసెర్చ్ జరిగింది పిల్లల్ని పుట్టించడం కోసం. టెస్ట్ ట్యూబ్లో బేబీని పుట్టించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి 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 లాస్ట్కి 1978 సంవత్సరం జూలై 25వ తారీఖున లండన్లో చేసినటువంటి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ అవ్వడం. లూయి బ్రౌన్ అనే ఒక అమ్మాయి పుట్టింది 1978లో. ఓకే, ఆ సక్సెస్ అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక బేబీని పుట్టించవచ్చు భూమి మీద ఈ మోడర్న్ ఏరాలో, అంటే ఇప్పటి కాలంలో. పాతకాలంలో మనం విన్నాం రాముడు పుట్టడం కానీ, కర్ణుడు పుట్టడం కానీ, లేకపోతే ఈ కౌరవులు పుట్టడం కానీ, సూర్యుడు పుట్టడం కానీ, ఇవన్నీ కూడాను సూర్యుడు కుమారుడు కర్ణుడు పుట్టడం కానీ ఇవన్నీ కూడాను ఈ పురాణాలు వింటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నది అప్పుడే రాసేశారు పురాణాల్లో అలాంటిది ఒకటి ఉంది అని చెప్పి. అలాగే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా 1975లో పుట్టిన తర్వాత ఎంతోమంది దంపతుల తాలూకా కళ, అంటే పిల్లలు పుట్టాలి, తల్లిదండ్రులు అవ్వాలి అని చెప్పే కోరిక తీరడం కోసం ఈ ఐవీఎఫ్ అన్న ప్రయత్నం అన్నది ఏదైతే చేశారో అది ఫస్ట్ సక్సెస్ వచ్చిన తర్వాత నుంచి దాని మీద మళ్ళీ విపరీతమైన రీసెర్చ్ జరిగింది. అంటే ఏంటంటే 100 మందికి చేస్తే ఒకరికో ఇద్దరికో కూడా పుట్టేవాళ్ళు కాదు. 1978లో ఫస్ట్ ఐవీఎఫ్ పుట్టించినప్పటికీ కూడా ఆ రీసెర్చ్ అన్నది అంటే అది ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, డాక్టర్లలోకి వెళ్ళలే. ఇంకా 100 మంది కపుల్స్ ప్రయత్నం చేస్తున్న ఒకరిద్దరు కూడా పుట్టేవాళ్ళు కాదు. అలాగా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 2012 సంవత్సరంలో 2012 డిసెంబర్ 12 శ్రీకాకుళంలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ప్రపంచంలో 1978లో పుడితే శ్రీకాకుళంలో నా హాస్పిటల్లో మన జిల్లాకి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ మన చేతుల మీదుగా మన హాస్పిటల్లో ఇక్కడే పుట్టింది. 2012 సంవత్సరంలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. అలా పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అదొక 22, ఇదొక 12, అంటే 34 సంవత్సరాల తర్వాత ఆ సక్సెస్ని, ఆ ప్రయత్నాల్ని మన శ్రీకాకుళంలో ఒక హాస్పిటల్లో మనం చేయగలిగాం. కానీ ఆ రోజుల్లో ఐవీఎఫ్ అవుతున్నప్పుడు సక్సెస్ రేట్ ఎంత అని ఎవరైనా కపుల్స్ వచ్చి, బాబు మేము డబ్బులు పెట్టుకుంటాం, మేము మీద టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకుంటాం, మాకు సక్సెస్ రేట్ ఎంత అని ఎవరైనా అడిగారే అనుకోండి, నేను ప్రాక్టీస్ పెట్టిన 2012 సంవత్సరంకి సక్సెస్ రేటు 30%. ప్రపంచం మొత్తం మీద 30, అంటే 100 మందికి చేస్తే 30 మంది. 1978 ఆ టైంలో 100 మందికి చేస్తే ఒకలో ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి 2012 సంవత్సరం కంటే 12 + 12 ఇంకొక 22, 34 సంవత్సరాల ప్రయత్నాలు రీసెర్చ్లో కూడా డాక్టర్లు ఇంకా ఎక్కువ కనిపెట్టలేకపోయారు. అప్పటికి ఇంక 30%. ఈ 2012 నుంచి 2024, 2026 సంవత్సరం వచ్చేసరికి ఈరోజు ఎవరైనా నా దగ్గర ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు నేను మీకు చెప్తున్న సక్సెస్ రేటు అరౌండ్ 60-70% ఉంటుంది అని చెప్తున్నాను. అర్థమైంది కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్గా ఇక్కడ రైతులు ఉన్నారు కదా, రైతులు వ్యవసాయం పండిస్తున్నప్పుడు ఇప్పుడు ఎకరాకి ఎన్ని బస్తాలు పండిస్తున్నారు? 30 బస్తాలు పండిస్తున్నారు. ఒకానొక టైంలో మన తాతలు ఎకరాకి 10 బస్తాలు పండించడం చాలా కష్టం. ఇంకా ముందర 1950 మన స్వాతంత్రం వచ్చే టైంకి ఎకరాకి 2-3 బస్తాలు పండించడం కూడా కష్టం. అందుకు మనకు ధాన్యం కొరత ఉంటే మన బంగ్లాదేశ్ నుంచో లేకపోతే అమెరికా నుంచో ధాన్యం, గోధుమలు తెప్పించుకునేవాళ్ళం, అలాంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు మన సైంటిస్టులు, స్వామినాథన్ అనే ఒక సైంటిస్ట్ ధాన్యాన్ని ఎలా కనిపెట్టాడు అంటే, ఇప్పుడు మన ధాన్యం ఇలాగ వస్తుంది కదా, ఇది మీరు వ్యవసాయం చేసేవాళ్ళు కట్ చేసి చూస్తారు, ఒక ఇన్ని ధాన్యం వస్తుంది. ఒక దీనికి ఒక కెంపు అంటారు, ఏమంటారు దాన్ని, కంకి ఏమంటారు, సేనుకేమో ఒక ఇన్ని ధాన్యం వస్తాయి. అంటే సైంటిస్టులు ఎలాగ అదే హైబ్రిడ్ అనుకోపోయి. ఇలా సైన్స్ ఏం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఎందుకు? భూమి మీద ప్రజలు పెరిగిపోతున్నారు, వాళ్ళ ఫుడ్ తాలూకు అవసరాలకి మనం వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఇదంతా ప్రయత్నం, ఇదంతా రీసెర్చ్. అలాగే ఐవీఎఫ్ అన్నది ఎంత రీసెర్చ్ చేసి 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 ఒక ఇంజెక్షన్ కాస్ట్, ఇప్పుడు మీరు చేసుకుంటున్న రూపాయల ఇంజెక్షను మీరు 2011-12 సంవత్సరంలో ఎవరైనా ఐవీఎఫ్ అన్నది తెలిస్తే 28,000 రూపాయల వరకు ఉండేది ఒక ఇంజెక్షన్ కాస్ట్. అంటే మనం ఈవెన్ కరోనా టైంలో, కోవిడ్ టైంలో నా దగ్గర ఉన్న ఐవీఎఫ్లు బేబీలు ఏవైతే ఉంచామో అన్నీ పాడైపోయి, ఏం లేవు. కోవిడ్ టైంలో అంత ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అంటే మన డెన్మార్క్, జర్మనీ
అలాగే స్విట్జర్లాండ్ ఇలా వేరే దేశాల మీద ఆధారపడి ఉండేవాళ్ళం మనం. అక్కడి నుంచే మనకు మీడియా రావాలి అంటే మన ఐవీఎఫ్లు చేయాలంటే, ఇంజెక్షన్స్ రావాలంటే అక్కడ తయారయ్యే రావాలి. ఇప్పుడు అలా లేదు, మనకు టెక్నాలజీ మారిపోయింది. భారతదేశంలోనే రీకాంబినెంట్ టెక్నాలజీ అంటారు. అంటే మన కోవిడ్ తాలూకా వ్యాక్సిన్ ప్రపంచానికి ఫస్ట్ కనిపెట్టించింది భారతదేశం, హైదరాబాద్లో. ప్రపంచానికి ఇవ్వాల్సి ఇచ్చాం మనం. అలాగ కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టగలిగిన భారతదేశం ఈ ఇంజెక్షన్స్ని కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ 28,000 నుంచి 7,000 రూపాయలకి రావడం వలన, అలాగే మీడియా స్టోరేజ్ అంటారు, కోల్డ్ స్టోరేజ్ అంటారు. అంటే ఏంటంటే ఏ ఇంజెక్షన్ అయినా ఏ మీడియా అయినా ప్రాపర్గా ఐస్లో పెట్టకపోతే, ప్రాపర్ టెంపరేచర్స్ లేకపోతే అన్నీ పోతాయి. ఇక్కడ ఎవరైనా మే కాలంలో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు చాలామంది అడుగుతారు, బాబు మే నెలలో ఐవీఎఫ్ చేస్తే రిజల్ట్ తక్కువ ఉంటుంది కదా అని. అది నిజమే కాదని అన్ను, బట్ పాత రోజుల్లో ఏంటంటే ఏసీలు కరెంట్లు ఉండేవి కాదు. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి కనుక మనకు అన్ని కాలాలు ఒకటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆలోచిస్తే. సో చివరిగా చెప్పబోయేది 1978లో పిల్లలు లేరు అనే దంపతుల కోసం చేసినటువంటి రీసెర్చ్. జూలై 25న ఫస్ట్ బేబీ పుట్టింది కనుక అలాంటి ఐవీఎఫ్ టెక్నాలజీ లండన్ లాంటి పాశ్చాత్య పెద్ద దేశాల నుంచి శ్రీకాకుళం లాంటి పల్లెటూరు కూడా మీ అందరు ఎంతోమంది అవసరంతో వచ్చిన మీలాంటి దంపతులను చూసి శ్రీకాకుళం లాంటి ఊరిలో కూడా ఐవీఎఫ్ పెడితే బాగుంటుందన్న ఆలోచన నాకు 2011లో రావడం, నా ఆలోచనతో 2012లో మన ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టడం, ఆ తర్వాత 2012 నుంచి 2026 సంవత్సరానికి మీరందరూ నమ్మి నా దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా జిల్లాలే కాకుండా రాష్ట్ర జిల్లాలే కాకుండా ఈవెన్ జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్ అంటే పక్క రాష్ట్రాల నుంచే కాకుండా నాకు అమెరికాలో ఐవీఎఫ్ పేషెంట్లు ఉన్నారు, దుబాయ్లో ఐవీఎఫ్ పేషెంట్ ఉన్నారు, సింగపూర్లో ఐవీఎఫ్ పేషెంట్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు. అంటే ఇన్ని దేశాల నుంచి కూడా నా దగ్గరికి అనుకోకుండా మన ఊరిలో ఉన్నోళ్ళే ఆయా దేశాల్లో సెటిల్ అయినప్పుడు అక్కడి నుంచి శ్రీకాకుళం వచ్చి నా దగ్గర చేయించుకొని వెళ్ళి బేబీలతో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దేవుడి దయ వలన ఈరోజు ఇన్ని వేల మందికి ఐవీఎఫ్ చేసే అవకాశం దొరికింది. ఎన్నో వేల మందికి బేబీలకి మన హాస్పిటల్లో ఐవీఎఫ్ బేబీలు పుట్టే అవకాశం కూడా వచ్చింది. ఐవీఎఫ్ అంటే అదొక ఇది కాదు, అదొక పనికిమాలిన చర్య, అదొక పనికిమాలిన ప్రాబ్లము, బయట చెప్పుకోవడానికి సిగ్గుపడేదో కాదు. ఐవీఎఫ్ అంటే ఏంటంటే సపోజ్ అబ్బాయి వల్ల సమస్య ఉంటే అబ్బాయి తాలూకా స్పర్మ్స్ బయటికి తీసి, అమ్మాయిలో సమస్య ఉంటే అమ్మాయిల తాలూకు కణాలని బయటికి తీసి 2 టెస్ట్ ట్యూబ్లో బేబీని తయారు చేసి అమ్మాయి కడుపులో పెట్టి డెలివరీ చేసే ప్రక్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఓకే, ఇప్పుడు నీకు కిడ్నీ జబ్బు వచ్చింది, నీకు బ్లడ్ లేదు, రెడ్ క్రాస్కి వెళ్ళి ఒక 10 బ్లడ్లు పట్టుకొస్తాం, 10 మంది మనుషులు 10 బ్లడ్లు ఇస్తారు. ఓకే, నీ బ్లడ్ డేట్ అది, ఎవడో బ్లడ్ ఇస్తే అది బ్లడ్ తెచ్చి నీకు ఎక్కిస్తున్నాం, మిమ్మల్ని బ్రతికిస్తున్నాం. మరి ఏమనుకోవాలి మీరు? సపోజ్ దురదృష్టవశాత్తు మీ ఆయనలో ప్రాబ్లం ఉంది, లేదంటే నీలోనే ప్రాబ్లం ఉంది, వేరే అమ్మాయి సహాయం చేస్తే మీకు పిల్లల్ని పుట్టిస్తే దానికి సిగ్గెందుకు? రెండో పాయింట్, నీ కిడ్నీ లేదు పోయింది, ఎవడో జీవనదానంలో కిడ్నీ ఇస్తున్నాడు, ఆ కిడ్నీ తెచ్చి నువ్వు పెట్టుకోవడం వల్ల ఆడి కిడ్నీతో నువ్వు బ్రతుకుతున్నావు కదా, ఆడెవడో మగోడు తెచ్చి నీ ఆడదానిలో కిడ్నీ పెట్టాం కదా, మరి మీరు ఫీల్ అవ్వాలి కదా. మరి ఎందుకు ఫీల్ అవ్వరు? కిడ్నీ ఎందుకు పెట్టించుకుంటారు? మూడో పాయింట్, ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు అవయవదానం, మర్చిపోతే వాడి హార్ట్, వాడి లంగ్స్, వాడి కిడ్నీ, వాడి లివరు, వాడి కళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి వేరే పేషెంట్లో పెట్టి బ్రతికిస్తున్నామా లేదా? అంటే ఒక మనిషి బ్రతకడానికి ఏదైనా మనం చేసేసుకోవచ్చు, కానీ ఒక పిల్లల్ని పట్టుకొని పుట్టించడానికి అనుకోని పరిస్థితిలో వేరే కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని పుట్టిస్తే దానికి సిగ్గుపడుతున్నారు. సో చివరిగా చెప్పబోయేది, ఐవీఎఫ్ అన్నది ధైర్యంగా గొప్పగా ఒక టెక్నాలజీతో నేను బేబీని కన్నాను అనే గొప్ప రోజులు రావాలే తప్ప ఇంకా సిగ్గుపడుతూ, ఇంకా భయపడుతూ, ఇంకా మొహమాట పడుతూ నాకు చెప్పొద్దు సార్ అని పుస్తకాలే మార్చేస్తారు కొంతమంది పేషెంట్లు. మా అత్తకు చెప్పొద్దు సార్, మా మామకు చెప్పొద్దు సార్, మా పిల్లలు చెప్పొద్దు సార్ అని. అలాంటి టెక్నాలజీ ఒకటి వచ్చి 60-70% రిజల్ట్స్తో ఈరోజు ఐవీఎఫ్ చేయగలుగుతున్నాం. ఒక టెక్నాలజీని పాశ్చాత్య దేశాల నుంచి శ్రీకాకుళం తేడానికి 34 సంవత్సరాలు పడితే 34వ సంవత్సరం నుంచి ఈరోజు 2026 సంవత్సరానికి వేల మంది పేషెంట్లకి ఐవీఎఫ్ చేసే భాగ్యం మీ ద్వారా, ఆ దేవుడి ద్వారా నాకు కలిగింది. ఎంతోమందికి మనం సక్సెస్ ఇవ్వగలిగాం. ఒక అమ్మాయికి కవల పిల్లలు పుడితే పర్లాకిమిడిలో కొడుకేమో శ్రీధర్ అని, మేడంకి వాళ్ళ పాపకేమో స్వర్ణలత అని పేరు పెట్టారు. ఒక అమ్మాయి, ఒక కపుల్. అంటే ఐవీఎఫ్ ద్వారా డాక్టర్ అంటూ పిల్లలు పుట్టిస్తే మీరు మా మీద చూపించే ప్రేమ, అనురాగం మామూలుగా ఉండదు. ఆ దేవుడు కూడా మాకు డైరెక్ట్ ప్రత్యక్షమే వరం ఇచ్చినా కూడా అంత గొప్పగా ఉండదు. మీరు మాకు ఇచ్చే గౌరవాలు, మర్యాద, అభిమానం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐవీఎఫ్ మేమందరం
డెలివరీలు చేస్తాం, ట్రీట్మెంట్లు ఇస్తాం, బ్లీడింగ్ ప్రాబ్లం గర్భసంచులు తీసేస్తాం, లేకపోతే వేరే 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 ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పిల్లలు లేరు అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేషెంట్లకి మా దగ్గర వచ్చి మేము సక్సెస్ ఇచ్చి మీకు బేబీని పాపరో బాబును పుట్టిస్తే మీ ముఖంలో వచ్చే ఆనందం ఆ రోజు మాకు 10 100 ఏనుగులు 1000 ఏనుగులు బలం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకంటే ఆనందంగా కోనేరు వజ్రం మా చేతి దొరికినంత ఆనందంగా ఉంటుంది, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా. అండ్ చివరి పాయింట్, మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఐవీఎఫ్ తాలూకా సక్సెస్ రేట్స్ ఇంకా బాగవ్వాలని, నా హాస్పిటల్ ఇంకా మంచి రిజల్ట్స్ రావాలని, వచ్చే వాళ్ళందరికీ ఇంకా వీలైనంత మట్టుగా దేవుడి సాక్షిగా చెప్తున్నా, టెక్నాలజీని పెంచుతూ శ్రీకాకుళంలో శ్రీధర్ హాస్పిటల్లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళైనా మాట్లాడండి, లేదు ఇంకెక్కడైనా ఐవీఎఫ్ సెంటర్లో మీ ట్రీట్మెంట్ వాడొచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నా, ద లేటెస్ట్ టెక్నాలజీ అంటే బేబీని 6 రోజులు బయట టెస్ట్ ట్యూబ్లో ఉంచి ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, 6వ రోజు విధానాన్ని పాటిస్తున్నది దానేటి శ్రీధర్ మాత్రమే. మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాం. అందుకే మన హాస్పిటల్లో సక్సెస్ రేట్స్ కొద్దిగా ఎక్కువ అందరితో చూస్తే. అందరము చేస్తాం, కొంచెం అందరికి కొంచెం బెటర్ ఉంటాయి. సో వచ్చే వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఎవడైనా ఐవీఎఫ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్రోల్ అయితే స్ట్రైట్ అవే నా ఫీజు రొటీన్గా ఐవీఎఫ్ 2 లక్షల రూపాయలు తీసుకుంటాను. స్ట్రైట్ అవే 50,000 రూపాయలు ఈరోజు ఎవరైనా ఎన్రోల్ అయితే ఐవీఎఫ్కి వాళ్ళదే 50,000 రూపాయలు నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.